ఎప్పుడో లేట్ 1900లో కవాసకి వాళ్ళు ఇండస్ట్రియల్ రోబోట్స్ అనేది మొట్టమొదటిసారి ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇప్పుడైతే వాళ్ళు ఒక కొత్త కాన్సెప్ట్ తో ముందుకు వచ్చారు. అదేంటంటే మిషన్ 2025 కవాసకి కార్లియో 4 కాళ్ళపై నడిచే హైలీ పవర్ఫుల్ అండ్ ఏఐ రోబోట్. ఇది బ్యాటరీతో కాకుండా హైడ్రోజన్ ఇంజిన్ తో నడుస్తుంది. ఇందులో కంట్రోలెన్స్ గురించి మనం చూసినట్లయితే మీ బాడీ యొక్క మూవ్మెంట్స్ ని బట్టి ఇది కంట్రోల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లెఫ్ట్ కి తిరిగితే లెఫ్ట్ కి, రైట్ కి తిరిగితే రైట్ కి, కొంచెం ముందుకు బెండ్ అయితే జంప్ అనేది చేస్తుంది. అంతేకాకుండా దీనికి ఉండే నావిగేషన్ సిస్టమ్ వల్ల మీకు రియల్ టైం మానిటరింగ్ అనేది జరుగుతుంది. మీరు అక్కడ చూసినట్లయితే దీని ముందు ఒక స్క్రీన్ ఉంది. దానిలో రియల్ టైం మానిటరింగ్ అనేది మీరు గమనించవచ్చు. కానీ ఇది ఇప్పుడు అయ్యే ప్రాజెక్ట్ కాదు. ఎందుకంటే మన దగ్గర అంత అడ్వాన్స్ టెక్నాలజీ అనేది లేదు. దట్టు హైడ్రోజన్తో నడిచే వెహికల్స్ అనేది ఇంకా టెస్టింగ్లోనే ఉన్నాయి. సో అందుకే వీళ్ళు 2050 అనే కాన్సెప్ట్తో ముందుకు వచ్చారు. సో ఇదంతా విన్నాక కాన్సెప్ట్ మీద ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇది ఒక రియల్ ఆస్ట్రోనాట్ వీడియో. ఆస్ట్రోనాట్స్ అనేవాళ్ళు వాటర్ని ఎలా తాగుతారు అనేది. ఎప్పుడైతే ఆ ప్యాకెట్ని ప్రెస్ చేస్తారో వాటర్ అనేది ఒక బబుల్లా బయటకు వస్తుంది. ఎందుకంటే స్పేస్లో జీరో గ్రావిటీ కాబట్టి. అలాగే వాటర్ అనేవి ఈ విధంగా ప్యాకెట్లోకి ఫిల్ చేసి తాగుతారు. జస్ట్ మనం స్ట్రా వేసి తాగినట్లు. వీళ్ళ వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది. అది ఎలా అంటే వాళ్ళ టాయిలెట్లోనే వాటర్ అనేది ప్యూరిఫికేషన్ చేస్తారు. మనం తాగే నీళ్ళ కన్నా 100% ప్యూర్గా ఉంటుంది. హర్యానాలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. అదేంటంటే ఒక స్టూడెంట్ తన గర్ల్ ఫ్రెండ్ని తన హాస్టల్లోకి తీసుకుపోవడానికి ట్రై చేశాడు. అది కూడా యూనివర్సిటీ హాస్టల్లోకి. అది ఎలా అంటే ఇతను ఒక సూట్ కేసుని తీసుకుని, అంటే మనం ట్రావెలింగ్కి యూజ్ చేసే ట్రాలీ లాంటిది, ఆ ట్రాలీలో అమ్మాయిని దాచి కాలేజీ వరకు తీసుకుపోయాడు. పాపం విజయానికి ఒక స్టెప్ ముందుండగా దరిద్ర దేవత వచ్చి ముద్దిచ్చిపోయింది. ఇంకేముంది, మనోడు సెక్యూరిటీ గార్డ్స్కి అడ్డంగా దొరికిపోయాడు. ఓపెన్ చేసి చెక్ చేస్తే అందులో అమ్మాయి. ఇంకా అందరూ ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. చూడండి, కొండ ప్రదేశంలో చైనా వాళ్ళు వాళ్ళ పంటను ఎలా తీసుకుపోతున్నారు అనేది. వీటిని మౌంటైన్ ట్రాక్ సిస్టమ్ అని అంటారు. చైనా వాళ్ళు వాళ్ళ పంటని క్యారీ చేస్తాకి యూజ్ చేస్తారు. అక్కడ ప్రభుత్వం వాళ్ళకి ఈ ట్రాకింగ్ సిస్టమ్స్ అనేది ఫ్రీగా ఇన్స్టాల్ చేశారంట. ఎందుకంటే కొండ ప్రాంతాల్లో ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏమన్నా పంటల్ని పైనుంచి కిందకి తీసుకురావడానికి చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. కానీ ఈ ట్రాకింగ్ సిస్టమ్ యూజ్ చేసుకుని చైనా వాళ్ళు వాళ్ళ పంటను కిందకి ఈజీగా తీసుకొస్తున్నారు. చాలా భిన్నంగా ఉంది కదా. ఈ కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి. ఈ చీమలు అనేది ఒకప్పుడు మనిషి ప్రాణాలను కాపాడేవి అని మీకు తెలుసా? అది ఎలా అంటే వీడియోలోకి వెళ్లే ముందల వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటిని ఆర్మీ యాంట్స్ అని పిలుస్తారు. బేసికల్లీ పూర్వకాలంలో ఎవరికైనా కుట్లు వేయాలంటే ఈ చీమలను ఉపయోగించేవారంట. ఈ చీమలకు ముందల షార్ప్ గా ఉండే 2 కుండేలు ఉంటాయి. ఎప్పుడైతే చీమ చర్మాన్ని కుడుతుందో అప్పుడు ఆ చీమ వెనక భాగాన్ని ట్విస్ట్ చేసి లాగుతారు. ఆ విధంగా కుట్లు అనేవి వేసేవారంట. ఎప్పుడైతే దెబ్బ అనేది నయమైపోతుందో ఆటోమేటిక్ గా ఆ చీమ హెడ్ అనేది రాలిపోతుంది. ఈవెన్ ఇప్పటికి కూడా కొన్ని తెగ జాతులు ఇదే ప్రక్రియని యూజ్ చేస్తారంట. ఈ చీమల ట్రీట్మెంట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి.